నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ. జీవో3 రద్దు చేయాలనే అంశం మళ్ళీ తెరపైకి వస్తుంది. సాధారణంగా మహిళా ఉద్యోగాలకు కూడా ఇది ఇబ్బందిగా మారిందని విమర్శలు వస్తున్నాయి. ఇదే అంశాన్ని ఎమ్మెల్సీ కవిత గారు కూడా సీరియస్గా తీసుకుని మహిళా దినోత్సవం రోజు నిరసన వ్యక్తం చేస్తానని చెప్తున్నారు. అసలు జీవో3లో ఏముంది, రద్దు చేయాలని ఎందుకు డిమాండ్ వస్తుంది, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు బీఆర్ఎస్ నాయకురాలు సత్యవతి గారు ఉన్నారు. ప్రధానంగా ఎందుకు రద్దు చేయాలనే అంశాన్ని పదే పదే బయటికి తీసుకొస్తున్నారు. దీనికి అసలు ఈ జీవోలో ఏముంది అసలు? అంటే వాస్తవంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో గురుకులాలకు సంబంధించి జేఎల్ డిఎల్ అట్లాగే టీజీటీ పీజీటీలకు సంబంధించింది. అందులో మహిళా గురుకులాలు ఉన్నాయి, అదేవిధంగా జనరల్ గురుకులాలు కూడా ఉన్నాయి. అయితే యాజ్ పర్ నోటిఫికేషన్ ఫిల్ చేయకుండా ఈ జీవో నెంబర్ 3 అనేది అడ్డొస్తున్నటువంటి పరిస్థితి. ఈ జీవో నెంబర్ 3 వల్ల ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఎన్నో పోరాటాలు సాధించుకున్నటువంటి 33% ఉమెన్ రిజర్వేషన్ ఏదైతే ఉందో విద్యా ఉద్యోగాలలో ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఏదైతే ప్రభుత్వాల మీద ఉందో అది దీనికి అడ్డంకిగా మారింది. కాబట్టి ఖచ్చితంగా 33% రిజర్వేషన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అమలు చేయాలి. అయితే 33% రిజర్వేషన్ అమలు చేస్తాము, కానీ ఓపెన్ కేటగిరీ ఏదైతే ఉందో ఆ ఓపెన్ కేటగిరీలో కూడా యాజ్ ఫర్ మెరిట్ నాకు ఒకవేళ నేను బీసీబీ నాకు యాజ్ పర్ మెరిట్ నాకు ఓపెన్లో జాబ్ వచ్చింది. అయితే బీసీబీ అమ్మాయికి ఓపెన్లో వచ్చింది కాబట్టి రిజర్వేషన్ ప్రకారం 33%లో వచ్చినటువంటి బీసీబీ ఉమెన్ని ఇక్కడ కట్ అవుతుంది. అక్కడ కట్ చేసి ఏం చేస్తారంటే జెంట్ ఉంటే కనుక ఆ నెక్స్ట్ దాంట్లో జెంట్కి ఇస్తున్నటువంటి పరిస్థితి. దీనివల్ల ఏమవుతుంది అని అంటే మొత్తం 100 జాబ్స్ ఉంటే 33% వస్తుంది. ఈ 33%లో కూడా ఇప్పుడు జేఎల్ డిఎల్ టీజీటీ పీజీటీ యాజ్ పర్ నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు ఫిల్ చేయడం మూలంగా చాలామంది మహిళలకు అన్యాయం జరుగుతుంది. బ్యాక్లాగ్స్ కూడా మిగిలిపోతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ వీళ్ళు ఎగ్జామ్కి మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి, మళ్ళీ నోటిఫికేషన్ ప్రభుత్వం వేసినప్పుడు మళ్ళీ చదివి మళ్ళీ ఎగ్జామ్ రాసి అప్పుడు ఉద్యోగం కొట్టుకోవాలనేది అయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా గత ప్రభుత్వం ఏదైతే మహిళలకు అన్యాయం చేయకుండా 33% రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేసింది, మెరిట్ ప్రకారం ఒకవేళ ఓపెన్లో కూడా ఉద్యోగాలు వస్తే కనుక వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చింది. కాబట్టి అదే పద్ధతిని ఫాలో అవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అది ఈ జీవో నెంబర్ 3 అడ్డుకుంటుంది. కాబట్టి జీవో నెంబర్ 3ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే ఎలాంటి యాక్టివిటీస్ చేయనున్నారు? జాగృతి ఆధ్వర్యంలో ఇప్పటికీ నిరసన కార్యక్రమాలు కూడా ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తాం. ఎందుకనంటే ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్నాం. 33% రిజర్వేషన్ ఊరికే ఎవరు అప్పనంగా ఇవ్వలేదండి. కొన్ని సంవత్సరాలుగా ఉద్యమాలు చేసి సాధించుకున్నాము. ఇవాళ మహిళా సాధికారిత అని చెప్పుకుంటున్నటువంటి ప్రతి పార్టీ కూడా ఈ దాన్ని ఇంప్లిమెంట్ చేయడమే కాదు, రెండోది ఏంటంటే ఇంకా మెరిట్ ప్రకారము పెరుగుతున్నటువంటి అమ్మాయిల సంఖ్య, చదువుకొని బయటకు వస్తున్న వాళ్ళ సంఖ్యకు అనుగుణంగా ఉద్యోగాల కల్పనని చేపట్టాలి, పెంచాలి. కాబట్టి ఇది గనక రద్దు చేయకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో చాలా తీవ్రమైనటువంటి ఉద్యమాలను మేము చేపడతాము. ప్రభుత్వం మెడలు వంచే వరకు కూడా పోరాటాన్ని కొనసాగిస్తాం. సో ప్రధానంగా మహిళా దినోత్సవం రోజు 8వ తారీఖు నిరసనకు పిలిపించారు. ఏం చెప్పదలుచుకున్నారు? ఎక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేయనున్నారు? అదే ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేద్దామని చెప్పేసి భావించాము. ఆ కార్యక్రమం యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. మొత్తంగా ఇది బీఆర్ఎస్ నాయకురాలు సత్యవతి గారు ప్రధానం చెప్తుంది. సో జియో నెంబర్ 3 అనేది మహిళా ఉద్యోగాలకు ఉపాధి అవకాశాలు కూడా అడ్డుగా ఉందని, ఈ ప్రభుత్వం తక్షణంగా దాన్ని రద్దు చేయాల్సిన అవసరం కూడా ఉందని, లేకుంటే నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తామని కూడా వారు చెప్తున్న సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ మసూదంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.